శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2025 జూలై 17 గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం సప్తమి తిథి గురువారం. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5 గంటల 37 నిమిషాలకు ఇంకా సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఉంటుంది. ఈ రోజు సప్తమి తిథి రేవతి నక్షత్రం ఉందండి. సప్తమి తిథి రాత్రి 6 గంటల 18 నిమిషాల వరకు ఉంది. తదుపరి అష్టమి తిథి వస్తుంది. ఇంకా రేవతి నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 3 గంటల 35 నిమిషాల వరకు ఉంది. తదుపరి అశ్విని నక్షత్రం అయితే ఉంటుంది. ఈ రోజు యోగం అతికండ ఉదయం 10 గంటల 15 నిమిషాల వరకు ఉంది. తదుపరి భద్ర ఉదయం 7 గంటల 20 నిమిషాల వరకు ఉంది. కరణం భవ సాయంత్రం 6 గంటల 15 నిమిషాల వరకు ఉంది. తదుపరి బాలవ తెల్లవారుజామున 5 గంటల 5 నిమిషాల వరకు ఉంది. అంటే మరుసటి రోజు ఉదయం అనే అర్థం అండి. ఇప్పుడు ఈ రోజు ఉన్న శుభ సమయాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాల నుండి 5 గంటల 6 నిమిషాల వరకు ఉంది. అమృతకాలం రాత్రి 1 గంట 15 నిమిషాల నుండి 2 గంటల 45 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 48 నిమిషాల వరకు ఉంది. ఇంక ఇప్పుడు ఈ రోజు ఉన్న శుభ సమయాల గురించి తెలుసుకుందామండి. వర్జం సాయంత్రం 4 గంటల 13 నిమిషాల నుండి 5 గంటల 44 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 56 నిమిషాల నుండి 10 గంటల 47 నిమిషాల వరకు ఉంది. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల నుండి 3 గంటల 58 నిమిషాల వరకు ఉంది. ఇంకా రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు ఉంది. యమగండం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 43 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు శుభ సమయం వచ్చేసి ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు అయితే ఉందండి. ఈ రోజు విశేషతలు వచ్చేసి ఈ రోజు నుండి మనకి కర్కాటక సంక్రమణం అనేది ప్రారంభం అవుతుంది. అలాగే ఈ రోజు నుండి మనకి దక్షిణాయనం కూడా ప్రారంభం అవుతుంది. ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు అయితే నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి శుభకార్యాలు కాకుండా మిగిలిన ఏవైనా చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవడానికి రోజు అనుకూలంగా ఉంది. ఇదండి ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.